హాయ్ వన్ అండ్ ఆల్ టీవీ వ్యూవర్స్, నమస్తే. మీరు బాగున్నారా? మేము బాగున్నాము. ఇప్పుడు స్వీట్ హోమ్లో చేసుకునే పెసరపప్పు మూంగ్ దాల్ మిక్చర్ ఎలా చేయాలో చెప్తాను. స్టవ్ వెలిగించాను, రాగి కళాయి పెట్టాను. ఆయిల్ బాగా మరిగాక ఈ పెసరపప్పు నేను 30 hours నీళ్ళల్లో నానబెట్టి శుభ్రంగా క్లీన్ చేసి మంచినీళ్ళతో కడిగి నీరంతా తీసేసి అది ఫ్యాన్ కింద 6 hours ఆరబెట్టాను. అస్సలు తడి లేకుండా చేసుకోవాలి మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు ఆయిల్ మరిగిందండి, పప్పు వేసేస్తా. పప్పు మనం డొల్లొచ్చేదాకా వేపుకోవాలి. అందువల్ల వేడిగా మరిగిన పల్లి ఆయిల్లోనే వేసుకోవాలన్నమాట. ఆ డొల్ల వస్తేనే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. డొల్ల లేకపోతే గట్టిగా ఉంటుంది. ఆల్రెడీ నేను అన్ని పప్పులతో చేశాను. పెసరపప్పు టేస్ట్ వేరు ఉంటుంది అనమాట, కొంచెం స్మూత్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వేసేస్తున్నా చూడండి. అలా ఒక గారె వేస్తే ఎలా పొంగిద్దో అలా పొంగుతుంది ఆయిల్. ఇలా చూసుకోవాలి, డొల్లొచ్చి గోల్డ్ కలర్ రావాలి. ఆయిల్ బాగా